ఏమేమి మొక్కలు ఉన్నాయి ఇక్కడ? ఈ బొడ, అయ్యేమో రాగి, అవి నేరేడు, మరి అంటే అలాగే ఈ చుబాలు, అవి ఏమో చుబాబులు, అలాగే అలాగా కీరైంది. ఈ బొగడ ఇవేమో బాదం, అవి కనమైన మొక్కలు. ఏంటో ఈ పేరు జ్ఞాపకం చేయని మర్చిపోదు. ఎలాగా ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ తీసుకొచ్చి? ఇప్పుడు 1వ తారీఖు వస్తే 3వ నెల. 3 నెలలు అయిపోతుంది. 3 నెలలు అయిపోతుందండి. 3 నెలలకి అలాగా పెరిగాయి. వచ్చినప్పుడు చిన్న సైజే, కొద్దిగా అలా ఎదిగాయి. ఇంత ఇలా ఉండి మొక్కలు ఇప్పుడు ఆ టైపుకి ఎదిగాయి అన్నమాట. అయితే ఎదిగిన తర్వాత వర్షాకాలానికి బయటికి పంపేస్తారు. బయటికి పంపేస్తారు. మళ్ళీ కొత్త స్టాక్ తీసుకొస్తారు. మళ్ళీ వస్తాయి. మళ్ళీ వచ్చి మళ్ళీ అదే రంగా పెంచి అదే మనీ బయటికి వెళ్తాయి. ఆటో డిపార్ట్మెంట్ కదండి, నర్సరీ. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన నర్సరీ. వాళ్ళు ఏంటంటే ఇంకా అంతా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కదా, వాళ్ళకి ఎక్కడికైనా పంపిస్తారు అన్నమాట. ఎప్పుడెప్పుడు ఏ టైంలో పని చేస్తూ ఉంటారు ఇక్కడ? పొద్దున్న 6 గంటల నుంచి 7 గంటల నుంచి 11 అయితే జనాలు వెళ్ళిపోతారు. 11 అయితే అంటే అది కూడా ఏంటంటే ఉపాధి పథకాల కింద వచ్చి పని చేస్తూ ఉంటారు. అది ఉపాధి పని. ఇంకా ఉపాధి పని ఆ టైంలో చేస్తారన్నమాట. ఎంత అమ్మ 10 గంటలు మరి వీడియోస్ తీయడానికి మరి పని చేస్తుంది ఇంకా అలాగే. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న మొక్కలన్నీ కూడా ఒక నర్సరీకి సంబంధించినవి. నర్సరీ అంటే ఏంటి, ఎక్కడో వీడు ఒక పబ్లిక్ నర్సరీకి వచ్చి ఏంటి ఇలా చూపిస్తున్నాడు ఏంటి అని అనుకుంటున్నారా? ఇది అందరూ అనుకునే ఒక నర్సరీ కాదండి. ఇది వచ్చి మన గవర్నమెంట్కి సంబంధించిన నర్సరీ. ఇది వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్న నర్సరీ ఇది. ఇదేంటంటే ఇక్కడ వాళ్ళు ఈ ల్యాండ్లో గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పండించడం అంటే నర్సరీ తెలిసిందే కదా మీకు, మొక్కలు ఎలా పెంచుతారు ఏంటన్నది. దానికి సంబంధించింది ఇదంతా కూడా. ఈ మొక్కలన్నీ కూడా ఏంటంటే రోడ్ సైడ్ వేస్తారు చూడండి, రోడ్ సైడ్ నీటి కోసం, వాటి కోసం పెంచుతున్న మొక్కలు ఇవన్నీ. రకరకాల మొక్కలు ఉన్నాయి. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లు ఏంటంటే మనకి ఏదైతే మొక్కలు ఈ జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొక్కలు ఏవైతే కటింగ్ చేస్తారో ఆ మొక్కల వల్ల ఏంటంటే ఊపిరితిత్తుల సమస్యలు, ఆవేశం రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. అవి కట్ చేస్తారు. కట్ చేసేసి కొత్త మొక్కలు అనేవి నాటడం జరుగుతుంది. ఆ మొక్కలు మేబీ ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్పేది 100% కరెక్ట్ కాదు. మేబీ వాటి కోసం వేసిన మొక్కలే. ఇక్కడ ఎవరైతే కాపలాదారులు ఉన్నారో వాళ్ళు మనకు చెప్పడం ఏంటంటే ఇక్కడ కనిపించే మొక్కలన్నీ కూడా రోడ్ సైడ్ పాతడానికి పెంచుతున్న మొక్కలే. ఇవి మేబీ వర్షాకాలం వచ్చే టైంకి మళ్ళీ ఇవి పాతడానికి వెళ్ళిపోతాయి. ఐ మీన్ ప్లాంటేషన్కి వెళ్ళిపోతాయి. చూసారు కదా ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో. దాదాపు ఇక్కడ 5-6 రకాల మొక్కలు ఉన్నాయి. ఇవి ఇక్కడ పెంచే ప్రతి మొక్క కూడా రోడ్ సైడ్ వేయడానికి. ఇవి మెయిన్లీ మీకు ఈ మొక్కలు అంటే ఈ మొక్కలు చూడగానే మీకు అర్థమవుతాయి. ఇవి మనం ఎప్పుడు చూసే మొక్కలే ఇవన్నీ. చూసారు కదా, ఈ మొక్కలన్నీ కూడా మనకి రోడ్ సైడ్ వేయడానికి. ఇక్కడ రకరకాల మొక్కలు ఉన్నాయి. ఇది వచ్చి సంథింగ్ నాకు పేరు కూడా ఐడియా లేదు. చూడండి మీకు తెలుస్తుంది ఈ మొక్కలు ఏ మొక్కలు అన్నది. తర్వాత ఇక్కడ వచ్చి నేరేడుకాయ మొక్కలు కూడా ఉన్నాయి. మన రాగి నేరేడు అంటారు కదా, అడవి నేరేడు, అటువంటి మొక్కలు కూడా ఉన్నాయి. చూడండి ఇదేంటంటే దీనివల్ల ఉపయోగాలే ఉన్నాయి. ఏంటంటే రీసెంట్గా ఎక్కడైతే మొక్కలు ఏవైతే కట్ చేస్తారో ఆ మొక్కల వల్ల ఏంటంటే ఊపిరితిత్తుల సమస్యలు అవన్నీ రావడం జరుగుతున్నాయి. సో అవి కట్ చేసి వాటి ప్లేస్లో రీప్లేస్మెంట్ కింద ఈ మొక్కలు వేస్తారు.
చూసారు కదా, ప్రతి మొక్క కూడా చిగురు మీద ఉంది. ఆల్మోస్ట్ ఇవి ఇక్కడికి వచ్చి 3 months అవుతుంది. ఇంకొక 6 మేబీ 3 monthsలో వెళ్ళిపోతాయి. వర్షాలు పడే టైంకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఒక్క మనిషే కాదండి వర్క్ చేసేది. ఇది గవర్నమెంట్ ఏదైతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నది. ఏదైతే ఇక్కడ వర్క్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుని ఇక్కడ మొక్కలు పెంచుతున్నారో, ఇక్కడ ఎక్కడైతే మొక్కలు పెంచుతున్నారో, ఇక్కడ ఏదే ప్లేస్లో అయితే మనం ఉన్నామో, మన ప్రభుత్వం కూడా ఇక్కడ ఏం చేస్తుందంటే, సమ్మర్లో పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, ఉపాధి పనులు అంటారు చూడండి సమ్మర్ టైంలో, ఆ పనుల కింద కూడా ఇక్కడ వచ్చి వర్క్ చేయడం జరుగుతుంది. ఈ మొక్కలు చూస్తున్నారు చూడండి, ఈ మొక్కలన్నీ పాతడం కూడా అలాగా ఉపాధి పనుల మీద నాటిన పనులే మొక్కలు ఇవన్నీ. మన సమ్మర్ టైంలో ఉంటాయి చూడండి, సమ్మర్ టైంలో ఉపాధి పనులు అని చెప్పి మార్నింగ్ 8 to 11 అని చెప్పి ఇలా ఉంటాయి టైమింగ్స్. ఆ టైంలో నాటిన మొక్కలు ఇవన్నీ. ఇక్కడ ఇప్పటికీ కూడా వర్క్స్ జరుగుతున్నాయి. ఈవినింగ్ టైం అయితే ఉండరు కానీ మార్నింగ్ టైంలో వస్తారు. సో అవి కూడా నేను మీకు త్వరలో అప్డేట్ ఇస్తాను. ఏంటి వచ్చి బాదం మొక్కలు అంట. చూడండి ఏరియా మొత్తం కూడా మొక్కలతో ఎలాగా నిండిపోయిందో. అక్కడ కనిపిస్తున్నారు కదండి పెద్ద ఆయనేనండి ఇక్కడ ప్రతిదీ కూడా వాటరింగ్ అన్ని ప్రతిదీ కూడా చూసుకుంటారు. ఇక్కడ ఏంటంటే ప్రతి మొక్క కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి. ఆల్రెడీ ఈయన ఏంటంటే పల్లెటూరు అతను కాబట్టి మొక్కలను ఎలా చూసుకోవాలి, వీటిని ఎలా పెంచాలి అని అనుభవం ఉంది కాబట్టి ఈయన దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు మొక్కలు. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక ల్యాండ్ ఓనర్ దగ్గరికి గవర్నమెంట్ వాళ్ళు విజిట్ అయ్యి లీజుకి తీసుకుని, ఆ లీజుకి తీసుకున్న భూమిలో ఇలా మొక్కలు పెంచడం జరుగుతుంది. ఇలా పెంచిన మొక్కలు అన్నీ కూడా ఎవ్రీ 6 monthsకి మేబీ వాళ్ళకు ఒక సర్టెన్ పర్టికులర్ టైం అనేది ఉంటుంది. ఏ టైం టు టైం ఎక్కడికి మార్చాలి, ఎక్కడ పాతాలి అనేది. ఆ టైంకి ఇవి చేతికి అందొచ్చాయంటే మళ్ళీ ఇవి ప్లాంటేషన్కి వెళ్ళిపోతాయి. మొక్కలు అనేవి పాతడం జరుగుతుంది. అలాగే మళ్ళీ కొత్త స్టాక్ తెచ్చుకుని మళ్ళీ ఉపాధి పని కింద మళ్ళీ ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఇలాగ ఇది ఒక డైలీ రొటీన్ వర్క్ కింద జరుగుతుంది ఇక్కడ. ఇదేంటంటే ప్రభుత్వం కూడా మంచి ఆలోచనతో వచ్చి మనకి ఇక్కడ ఇలా పనులు పెట్టడం, మొక్కలను పాతడం కూడా మనకి మంచిదే. అసలే ఎండాకాలం చూసారు కదా, ఎండ బాగా ఎలా మండిపోతుందో. ఇక్కడ టైం ఆల్రెడీ 4:30 అయినా సరే ఇంకా ఎండ బాగా 40 degrees Celsiusతో ఉంది. నుంచోలేకపోతున్నాం. ప్రభుత్వం ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పాలి. టోటల్ ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చి ఒక 5-6 రకాల మొక్కలు అనేవి ఉన్నాయి. ఈ 5-6 రకాల మొక్కలు అనేవి కూడా ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 9 లోపల వాటరింగ్ చేయడం, తర్వాత ఈవినింగ్ 4 to 5 ఆ టైంలో 4 to 5 ఈ టైంలో వాటరింగ్ చేయడం, ఇదంతా చేసి తర్వాత ఆయనకి సంబంధించిన గేదెలు అవన్నీ చూసుకుని ఇక్కడ వీటితో పాటు వాటిని కూడా చూసుకుంటున్నాడు. ఇవేంటంటే దగ్గరగా కంటిన్యూస్గా రిపీటెడ్ ప్రాసెస్ కింద జరిగే వర్కే ఇది. సో నేను మీకు దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్ త్వరలోనే ఇస్తాను. మళ్ళీ ప్లాంటేషన్ మొక్కలు పాతడానికి ఎక్కడికైతే వెళ్తున్నాయో అది కూడా అప్డేట్ మీకు ఇస్తాను. సో అందరికీ థ్యాంక్ యూ. మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. చూశారు కదా, మొక్కలన్నీ కూడా ఉపాధి పని మీద మహిళలు ఇక్కడికి వచ్చి పాతిన మొక్కలు ఇవన్నీ కూడా. ఈ మట్టి బ్లాక్ కవర్స్ కూడా సాయిల్ ఈరోజు మార్నింగే మనకి సాయిలింగ్ చేయడం జరిగింది. చూసారుగా, ఇవన్నీ సర్వీస్ మొక్కలు.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా క్లీన్గా పడుతుంది. అదే సెల్ల బట్టి సెల్ల క్వాలిటీ. పింజికి అయితే ఇంకా నీట్గా పడుతుంది.